తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎర్రకాలువ వంతెన నుంచి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ వరకు బీటీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 80 లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. హై స్కూలు స్థలాన్ని ఆక్రమణ చేసి విలాసవంతమైన గెస్ట్ హౌస్లు నిర్మాణం చేసుకుని సకల సౌభాగ్యాలు విలాసవంతమైన జీవితం ఆ గెస్ట్ హౌస్లో గడుపుతూ జరుగుతున్న నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఆక్రమణలు తొలగించి ఆ స్థానే హై స్కూల్ గోడ నిర్మాణం కోసం 35 లక్షల రూపాయలు. అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపుగా ఆంజనేయ నగర వాసులను ఇబ్బంది పెట్టడం, నాటి దివంగత శాసనమండలి సభ్యులు జార్జి విక్టర్ గారు ఆ కాలనీని డెవలప్ చేస్తే దాన్ని నిర్వీర్యం చేయాలనే ఒక తలంపుతో అక్కడ చేసిన దానికి ప్రతిగా ఇవాళ ఆంజనేయ నగర్ నుంచి కొత్తూరు వరకు వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం 85 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి దానికి శంకుస్థాపన, ఇటువంటివి అనేక కార్యక్రమాలను ఇవాళ ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపుగా నియోజకవర్గంలో 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సంక్షేమం నిర్వహిస్తా ఉన్నాం. సంక్షేమాన్ని అభివృద్ధిని మేళవించి ఇవాళ ఒక సుపరిపాలన అందించే దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel